हाई फ्रेंड्स నేను మీ భాస్కర్ మేకల సో మొత్తానికి శేఖర్ భాష ఎలిమినేషన్ అయ్యాడు కదా సో అసలు నిజంగా శేఖర్ భాష ఎలిమినేషన్ వెనుక ఎవరైనా ఉన్నారా అండ్ చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి అండ్ శేఖర్ భాష గురించి అండ్ రీ ఎంట్రీ గురించి కూడా మాట్లాడుకుందాం అసలు శేఖర్ భాష ఎలిమినేషన్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది కూడా మాట్లాడదాం సో క్లియర్గా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో ఒకటైతే కంప్లీట్గా ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అసలు శేఖర్ భాష ఎలిమినేషన్ వెనుక నిజంగానే ఎవరైనా ఉన్నారా సో బిగ్ బాస్ కావాల్సుకునే ప్లాన్ చేశాడా అని అంటే సో బిగ్ బాస్ ఎక్కడైనా ప్రాబ్లం ఎక్కడైపోతుంది అని అంటే ఈ బాటమ్ 2లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బాటమ్ 2లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా బిగ్ బాస్ కావాల్సినట్టుగా ఎలిమినేట్ చేయొచ్చు ఆ ఇద్దరిని మాత్రం సో ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటే వేరే ప్లానింగ్స్ చేసుకోవచ్చు బట్ శేఖర్ భాషకి ఆల్మోస్ట్ వీక్ మొత్తం అంతా ఎండ్ వరకు కూడా అదే జరిగింది అండ్ ఇంకొక పెద్ద రూమర్ ఏంటంటే ఈ రాజ్ తరుణ్ ఇష్యూ అయితే ఏదైతే ఉందో రాజ్ తరుణ్ గారి ఇష్యూలో శేఖర్ భాష ఎక్కువగా మాట్లాడడం అండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోవడం అండ్ సోషల్ మీడియాలో ప్రతి ఇంటర్వ్యూలో మన రాజ్ తరుణ్ గురించి స్టాండ్ తీసుకోవడం అండ్ ఆపోజిట్లో మన లావణ్య గారు శేఖర్ భాష వాళ్ళ రిలేషన్లో ఉన్న వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కానీ లావణ్య ఇష్యూలో ఈ ఇద్దరి మధ్యలో బాగా హైలైట్ అయింది అండ్ మన శేఖర్ భాష ఈ శేఖర్ భాష సడన్గా ఎందుకు ఎంట్రీ ఇచ్చారు చాలా రూమర్స్ అయితే నడిచినాయి అండ్ ఇంకొకటి ఏంటంటే శేఖర్ భాష మంచి ఫ్రెండ్ రాజ్ తరుణ్కి ఇలా అని చాలా వచ్చాయి అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ లావణ్య ఇష్యూ ఎందుకు వస్తుంది చాలా మంది మాట్లాడేది ఏంటి అంటే శేఖర్ భాషకి అండ్ రాజ్ తరుణ్ మీద ఆల్రెడీ లావణ్య కేసులు పెట్టడం ఇలాంటి చాలా అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ ముంబైలో తనని పట్టుకోవడం రెడ్ హ్యాండెడ్గా దొరికిరు అని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అనమాట హాట్ టాపిక్గా మారిపోయింది అండ్ ఈవెన్ చాలా మంది కూడా లావణ్యనే హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకొస్తే అసలు రచ్చలేపుతారు అనే దాంట్లో కూడా ఉండే అనమాట చాలా మంది ఆ విధంగా ఆలోచించారు బట్ శేఖర్ భాష కూడా కేసెస్ పెడుతున్నారా ఆ ఇష్యూలో ఈమె లావణ్య కేసెస్ పెడుతుందా పెట్టితే ఒకవేళ మళ్ళీ బయటికి వెళ్ళడం రావడం ఇలాంటివి జరుగుతాయి సో ఆ బేసిస్ మీద ఏమన్నా క్లారిటీ ఇస్తారా బిగ్ బాస్ ఆ విధంగా ఏమన్నా ఎలిమినేషన్ చేశారా అంటే 100కి 200% అసలు లావణ్య కేసెస్ విషయంలో లావణ్య ఏదో కేసు పెడుతుంది అని చెప్పేసి బయటికి రావడం అయితే జరగలేదు ఇది క్లియర్గా ఆ కేసెస్ గురించి అంటే ముమైత్ ఖాన్ విషయంలో ఫస్ట్ ఆమె బయటికి వెళ్ళి మళ్ళీ కోర్టు అటెండ్ అయ్యి కూడా మళ్ళీ హౌస్లోకి అయితే రావడం జరిగింది అలా చాలామంది వచ్చారు కాదని చెప్పట్లే బట్ ముమైత్ ఖాన్ని పంపించినప్పుడు మనోడిని కూడా బయటికి వెళ్ళి పంపించారు లోపలికి రావడం పెద్ద విషయం ఏం కాదు సో ఆ విధంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేసెస్ విషయంలో మనోడిని నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు చాలామంది చాలా విధాలుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది కేసెస్ విషయంలో ఈ రాజ్ తరుణ్ లావణ్య విషయంలో ఇష్యూ వల్లనే బిగ్ బాస్ అయితే ఇతన్ని తీసేయడం అనేది జరిగిందా అని అంటే అది కూడా కాదు ఈ బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ చేసి తీసేశారంటే అది కూడా కాదనమాట సో బిగ్ బాస్ అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే చేసి ఉండొచ్చేమో అని నాకు ఇప్పటికి కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నా దాని మీదే నిలబడుతున్నాను నేనైతే మాట చెప్పానో ఆ మాట మీదే మళ్ళీ నిలబడుతున్నాను సో ఇక్కడ బాటంలో వచ్చేసరికి ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష వీళ్ళిద్దరైతే ఉన్నారు అనేది మనకు తెలిసిన ఇన్ఫో అనమాట సో ఇట్లలో మనోడికి శేఖర్ భాష ఎలిమినేట్ అండ్ ఆదిత్య ఓంకి ఓటింగ్ పడట్లేదు అంటున్నాం కానీ ఈయనకు సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ అనేది గట్టిగానే ఉంది బట్ ప్రమోట్ చేసుకోవట్లేదు కానీ ఇండివిజువల్గా ఓటింగ్ అనేది బాగానే పడుతుంది సో ఈయన కోసం ర్యాలీలు చేశారు కొన్ని ఏరియాలలో కొన్నిట్లలో బాగా ప్రమోట్ చేశారు చాలా బ్యాక్ ఎండ్గా చాలా స్టోరీ ఉంది అని చెప్పేసి అర్థమవుతుందంట రాను ఆ విధంగా వెళ్ళిపోతుంది సో అట్లా బేస్ చేసుకున్నప్పుడు శేఖర్ భాష బాటమ్ 2లో ఉన్న ఇద్దరు ఎప్పుడైనా పైన ఉన్న ఆర్డర్స్ ఏదైనా మారచ్చు ఎటైనా చేసుకోవచ్చు కానీ బాటమ్ 2లో ఏదైతే ఉందో వాళ్ళని బిగ్ బాస్ అయితే ఓటింగ్ షబ్లింగ్ చేయడు సో అక్కడ జెన్యున్గానే ఉంటుంది మిగతా వాళ్ళని ఎవరిని ఏ విధంగా చేసుకున్నా ఓకే కానీ బాటమ్ 2 వచ్చేసరికి జెన్యున్గా చేస్తాడు బిగ్ బాస్ సో ఇక్కడ లావణ్య ఇష్యూ కాదు బిగ్ బాస్ ఇష్యూ కాదు మరి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అది లాజికే కదా సో జెన్యున్గానే ఓటింగ్ అనేది తక్కువ పడ్డది అంట ఇది మనకు బాగా దగ్గర సోర్స్ నుంచి తెలిసిన ఇష్యూ అనమాట సో అందుకనే సో చాలా మందికి ఇది అన్ఫేర్ లాగా నాకు ఇప్పటికీ మనోడు చెప్పిన ఇన్ఫో ప్రకారంగా చూసుకున్నా కూడా నాకు ఎందుకో ఇంకా అది అన్ఫేర్ లాగానే అనిపిస్తుంది బట్ మనోడు ఉన్న ఏకైక ఒక ఎంటర్టైనరు ఆ ఎంటర్టైనర్నే బయటకు పంపించేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది సో దీనికి ఒక రీజన్ అయితే ఉంది 2.0 లాంచ్ చేస్తున్నారు కదా ఆ లాంచింగ్లో ఇంతకంటే మంచి కమెడియన్ రాబోతున్నాడు అలాంటప్పుడు మనోడు ఎందుకులే అని చెప్పేసి అని అనుకుండొచ్చు సో మన ఇల్లు ఎవరో కాదు మన ఎవరో ముక్క అవినాష్ రాబోతున్నాడు 2.0లో అని చెప్పేసి బాగా సర్క్యులేట్ అవుతుంది పేరైతే
సో ఆ విధంగా చూసుకుంటే ముక్కా వినాష్ ఉన్నాక మనోడు ఎందుకులే అనుకొని బిగ్ బాస్ తీసుండొచ్చు. కానీ ఈ ఎమోషనల్ బాండింగ్ అనేది అంత ఈజీగా వదులుకుంటాడు అనుకోలేదు. వాళ్ళ బాబు పుట్టాడు, ఆ విషయంలో వదిలేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొక మెయిన్గా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే రీ ఎంట్రీ ఉంటుందా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో రీ ఎంట్రీ అయితే ఏం ప్లాన్ చేయలేదు, రీ ఎంట్రీ అయితే రావట్లేదు. ఒకవేళ రావాలనుకున్నా కూడా ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. అరే అనుకుంటొచ్చు మీరు, అరే లాస్ట్ టైము మన యాంకర్ శ్యామల బయటకు వెళ్ళి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది కదా పోల్ పెట్టి, మన రతిక వచ్చింది కదా పోల్ పెడితే మళ్ళీ వచ్చేసి రీ ఎంట్రీ ఇచ్చారు కదా, అలా ఏమన్నా ప్లాన్ చేయొచ్చా అని అంటే అంత ప్లాన్ చేసినా కూడా శేఖర్ భాష రాడు అనేది నాకు పర్సనల్గా అనిపిస్తుంది. సో మళ్ళీ వచ్చి మళ్ళీ బురదలో పడాల్సిన అవసరం లేదు అని అనుకుంటాడు. అదే విధం ఉండొచ్చు నాకు తెలిసి. మనోడైతే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. బట్ బిగ్ బాస్ కూడా రీ ఎంట్రీ అయితే ప్లాన్ చేయట్లేదు, 2.0 ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి రీ ఎంట్రీ అయితే ప్లాన్ చేయట్లేదు. సో ఆ విధంగా బేస్ చేసుకుంటే మాత్రం శేఖర్ భాష ఇప్పుడు ఎలిమినేట్ అవ్వడమే చాలా మంచిది. లేకపోతే రాను 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 బీభత్సమైన నెగిటివిటీలోకి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ సోషల్ మీడియాలో లావణ్య రాస్తారనే విషయంలో బీభత్సంగా నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, 2 విధాలుగా ఉంది మనోడికి. సో ఇప్పుడు చూసుకుంటే బయటకు వెళ్ళిపోయాడు. ఏదైతే మన ఆ కామెడీ ఏదైతే ఉందో అది మొత్తం తగ్గిపోయింది ఈ వీక్ అంతా. మనోడు ఇంటర్నల్గా అదే ఫీల్ అవుతున్నాడు. సో మా వైఫ్కి ఎలా ఉంది, డెలివరీ అయిపోయిందా లేదా, ఆ బేసిస్ మీద బాగా థింక్ చేసి డల్ అయిపోయాడు అనంట. బట్ ఇప్పుడు హ్యాపీ, ఆయనకు బేబీ పుట్టింది, బేబీ బాయ్ పుట్టాడు. సో హ్యాపీ తను. ఇప్పుడు వెళ్ళిపోయి వాళ్ళ బాబు దగ్గర ఉండి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హౌస్లో ఉండేదానికంటే ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆయన ఏదైతే ఉన్నాయో ఆ మూమెంట్స్, ఆ హ్యాపీనెస్ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో విల్ హ్యాపీ. ఇప్పుడు ఎలిమినేట్ అవ్వడమే హ్యాపీ అనేది అందరికీ అర్థం చేసుకోండి. బట్ రీ ఎంట్రీలు ఏమి లేదు. అండ్ శేఖర్ భాష లావణ్య రాస్తారని ఈ ఇష్యూలో కూడా మనకి ఏం హైలైట్ చేయలే. కేసులు ఉన్నాయంత మాత్రం కేసులు పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అనుకొని చాలా మంది అనుకుంటున్నారు. అలాంటిది కూడా ఏం లేదు అనమాట. అండ్ బిగ్ బాస్ కూడా కావాల్సుకొని ఏం తీయలేదు అని చెప్పేసి మనకైతే హైలీ సోర్స్ నుంచి చెప్పారు అనేది క్లియర్గా చెప్తున్నాను. సో మొత్తానికి శేఖర్ భాష విషయంలో మంచి కంటెస్టెంట్ని అయితే ఖచ్చితంగా మిస్ అయినాము అని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా ఏం చేయలేము, ఎలిమినేట్ అయినాక ఏం చేయలేము. అందుకనే ముందే ఓట్లు వేసుకోండి అని చెప్పాం కదా. సో అందుకనే మీరు ఎవ్వరు ఏది చెప్పినా కూడా మీ మంచికి మీకు నచ్చిన కంటెస్టెంట్ వెళ్ళిపోకూడదు అని చెప్పేసి. అండ్ మంచి జెన్యున్ కంటెస్టెంట్ వెళ్ళిపోతే ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయడానికి మేమే కాదు, ఏ రివ్యూర్ అయినా అదే మాట్లాడతాడు. సో బాగా వెళ్ళిపోయాడు అనే దానికంటే ఆ అన్యాయం జరిగిందే అనే ఖచ్చితంగా జనాలకు తెలియాలి కాబట్టి మేము అది చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా శేఖర్ భాష వీళ్ళు హ్యాపీగా ఉండాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఆయనకు మంచి బాబు పుట్టాడు కాబట్టి ఎంజాయ్ చేయని లైఫ్ అంతా. సో ఆ విధంగా ఆలోచించాలి కానీ మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్